హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుడు మనల్ని ఈ సమయం వరకు కాచి కాపాడినందుకు, ఎన్నో నొప్పుల నుంచి, బాధల నుంచి, బలహీనతల నుంచి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా? అయితే ఈరోజు నేను దేవుడు మనకిచ్చిన ప్రేమ లేఖని ఎలా సరిగ్గా మనం చదవగలము, ఆ సత్యవాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలము అనే విషయాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే అపోస్తులైన పౌలు గారు తిమోతి అనే యవ్వన బోధకునికి ఇలా చెప్పి ఒక వాక్యాన్ని రాశారు కదా. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ సత్యవాక్యం అనగా దేవుని వాక్యమైన బైబిల్, పరిశుద్ధ లేఖనం, దేవుని ప్రేమ లేఖ. అది సరిగా అర్థం చేసుకుని విభజించిన ఎడల ఈ వాక్యం భూమి నుండి దివికి మార్గంను మనకి చూపిస్తుంది. అంటే భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మనకి చూపిస్తుంది అన్నమాట. దాన్ని సరిగా అర్థం చేసుకుని ఉపదేశించి దాన్ని గ్రహించిన ఎడల, సరిగా అర్థం చేసుకోకపోతే, సరిగా దాన్ని మనం గ్రహించలేకపోతే ఆ సత్యవాక్యం కాస్త అసత్యవాక్యంగా మార్చబడుతుంది. అంటే మనకి అర్థమైన మిడిమిడి జ్ఞానంతో మనం వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది మనకి పూర్తి సత్యవాక్యాన్ని మనం గ్రహించలేము. కొంచెం మనకి తోచింది, కొంచెం అక్కడ ఉన్నది కలిపి మొత్తం అది అసత్యవాక్యంగా అయిపోతుంది. మనము సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండాలంటే ఈ సత్యవాక్యమును మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, శ్రద్ధతో దాన్ని ధ్యానించాలి, ఆశ్రయించాలి. అయితే బైబిల్ అనేది, పరిశుద్ధ లేఖనం అనేది దేవుని యొక్క గొప్ప గ్రంథాలయమై ఉన్నది. గ్రంథాలయం అంటే మన అందరికీ తెలుసు కదా, గొప్ప లైబ్రరీ అయి ఉందన్నమాట. అందులోనే మనకి చాలా జీవితానికి సంబంధించే పాఠాలు ఉన్నాయి. మనం చాలా బుక్స్ చదువుతూ ఉంటాం కదా, నోవెల్స్ అని, అవని ఇవని, ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్ అని. అవి ఏం అవసరం లేదు, దానివల్ల మన జీవితంలో మనకేమీ ఉపయోగపడదు. కానీ మనకి బైబిల్ అనే గ్రంథాలయానికి మనం ఒక్కసారి వెళ్ళి అక్కడున్న పుస్తకాలు కనుక మనం ధ్యానించినట్లయితే మన జీవితాన్ని మనం సరిచేసుకునే అవకాశం మనకొకటి ఉంటుంది. అయితే బైబిల్లో మొత్తం మనకి తెలిసినట్టుగానే 66 పుస్తకములు ఉన్నవి. అంటే 66 బుక్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బుక్లో మళ్ళీ డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్లో డిఫరెంట్ వర్సెస్ ఉన్నాయి. అయితే మొత్తం 66 ఉన్నాయి, 66 ఉన్నాయి. అయితే బైబిల్లోని మొదటి ముఖ్య విభాగం ఏంటంటే పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన 2 ప్రత్యేక యుగముల కాలమై ఉన్నది. అంటే ఆదికాండం 1:1 నుండి నిర్గమాకాండం 20వ అధ్యాయం వరకు దేవుడు పితరులతో, అంటే ఆదాం గారితో, అబ్రహాం గారితో, యాకోబు గారితో, ఇంకా మోషేతో, వీళ్ళందరితో వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను సంప్రదించారనమాట. పర్సనల్గా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అయితే నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి మలాకి వరకు, అంటే నిజానికి అపోస్తల కార్యం 2వ అధ్యాయం వరకు కూడా దేవుడు యూదులతో ఒక జనాంగంగా సంప్రదించాను. అంటే అది ఒక్కరికి కాదు కానీ మొత్తం యూదా ప్రజలందరికీ ఉద్దేశించి మాట్లాడారు. దానికి ముందు చూస్తే మోషేతో మాట్లాడడం, అబ్రహాం గారితో మాట్లాడడం, ఇంకా యాకోబు గారితో మాట్లాడడం, ఇలా విడివిడిగా ఒక్కొక్కరితో మాట్లాడడం, పర్సనల్ ఇంటరాక్షన్స్ మనం చూసాము. కానీ ఆ తర్వాత ఒక జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడడం మనం గమనించుకున్నాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం వరకు కూడా అలానే జరిగింది. అయితే పాత నిబంధన రాయడానికి 32 మంది ఆత్మవేశ లేఖకులు ఉపక్రమించారు. అంటే 32 మంది ఆత్మతో నింపబడి ఆత్మ ప్రేరేపణతో అవి రాశారనేది మనకి చరిత్ర చెప్తుంది. కొందరి బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే యోబు గ్రంథం అన్నిటికంటే పాతదని, అంటే మొదటిగా రాసింది అదని. మరికొందరు ఏమంటారంటే మోషే రాసినవి పాతవని చెప్తారు. కానీ అది ఏదేమైనప్పటికీ ఎవరు ఏది రాశారు, ఏది పాతది, ఏది ఫస్ట్, ఏది లాస్ట్ అనేది మనకి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించదు. కానీ ఏదైనప్పటికీ మనం వీటన్నిటిని ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి.
అయితే పాత నిబంధన రాయడానికి 11 సంవత్సరాలు పట్టాయని, పాత నిబంధనలోని ఆఖరి పుస్తకం అంటే మలాకి క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల పూర్వం ముందు మాత్రమే సంపూర్తి చేయబడిందని మనకి హిస్టరీ చెప్తుందన్నమాట. అంటే మనం చరిత్ర చెప్తుంది. అయితే రెండో ముఖ్య విభాగం ఏంటంటే కొత్త నిబంధన. అంటే పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనుకున్నాం? 39 ఉన్నాయి. కొత్త నిబంధనలో మొత్తం 27 పుస్తకములు ఉన్నవి. కొత్త నిబంధనలోని మొదటి 4 పుస్తకములు మరియు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం వరకును కూడా యూదుల యుగం నుండి క్రైస్తవ యుగమునకు గల మధ్యస్థ కాలమును తెలియపరుచున్నవి. అంటే అప్పుడు అంతా యూదులు ఉన్నారు కదా, మనం మత్తయి చదివినా ఏం చదివినా యూదా పెద్దలని, శాస్త్రులని, పరిసయ్యులని వీళ్ళనే మనం చూస్తాం. అది అపోస్తల 2వ కార్యం వరకు కూడా అదే కొనసాగుతూ ఉంది. తర్వాత అపోస్తల 2వ కార్యంలో పెంతెకొస్తు దినం ఎప్పుడైతే అందరూ ఆత్మతో నింపబడి సువార్తని బోధించడం ప్రారంభించారో అప్పటి నుంచి క్రైస్తవ విశ్వాసం అనేది ప్రబలుతూ వచ్చిందనమాట, పెరుగుతూ వచ్చింది. సో మనకి ఈ మొదటి 4 పుస్తకములు మరియు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం వరకు కూడా క్రైస్తవ యుగానికి యూదుల యుగానికి గల మధ్యస్థ కాలం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకాల్లో క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రాథమిక స్తోత్రములు అంటే బేసిక్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్స్ చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పబడి ఉన్నవి. చాలా సింపుల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం వరకు కానీ అవి అమల్లోనికి రాలేదు. అంటే ఎంత చెప్పినా అవి అపోస్తల 2వ అధ్యాయం తర్వాత చాలా ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అప్పుడు అందరూ వాటిని పాటించడం ప్రారంభించారు. అవి నిజంగానే సీరియస్గా తీసుకోవడం జరిగిందనమాట. అమల్లోనికి రాలేదు అంటే అంతకుముందు యేసై ఉన్నప్పుడు కూడా అవి బోధించారు, కానీ ఎవరు అంత సీరియస్గా డిసైడ్ అవ్వలేదు, కమిట్ అవ్వలేదు. కానీ ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణ తర్వాత, పరిశుద్ధాత్మ కార్యం తర్వాత అపోస్తులు ఎలా అయితే చెదిరిపోయి సువార్తని ప్రకటించారో ధారాళంగా, అప్పటి నుంచి అవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్స్ అనేవి సీరియస్గా అందరూ తీసుకోవడం జరిగింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం నుండి క్రైస్తవ యుగం అమల్లోనికి వచ్చిందనమాట. అందరూ క్రిస్టియన్స్గా పిలువబడ్డం, క్రైస్తవులుగా పిలువబడ్డం జరిగింది. అయితే ఈ కొత్త నిబంధన లేదా నూతన నిబంధనని 8 లేఖికులు పరిశుద్ధాత్మావేశం అంటే పరిశుద్ధాత్మతో నింపబడి రాశారని చెప్పి చరిత్ర చెప్తుంది. ఈ కొత్త నిబంధన పూర్తి చేయడానికి 40 నుండి 60 సంవత్సరముల కాలం పట్టింది అనేది కూడా మనం చరిత్ర నుంచి గ్రహించవచ్చు. అయితే మనం పాత నిబంధనని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే పాత నిబంధనలో ఫస్ట్ 5 బుక్స్ అంటే మొదటి 5 పుస్తకాలు ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, వీటి పంచకాండములు అంటారు. పెంటటాక్ అని ఇంగ్లీష్లో అంటారనమాట. వీటిలో దేవుడు తన ప్రజల్ని ఎలా కాపాడారు, ఎలా ఆ ఐగుప్తు రాజ్యం నుంచి కానానుకి నడిపించారు, ఆదాం మొదలుకొని మోషే, అహరోను వరకు, ఇజ్రాయేలీల వరకు దేవుడు ఎంతగా సహాయం చేశారు అనేది మనం ఇక్కడ చూస్తామన్నమాట. అయితే ఈ అధ్యాయాల్లో, ఈ బుక్స్లో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తితో పర్సనల్గా ఎన్కౌంటర్ చేయడం, పర్సనల్గా మాట్లాడడం, వ్యక్తులతోనూ కుటుంబాలతోనూ తన చిత్తాన్ని బయలుపరచడం అనేది మనం వీటిలో గ్రహిస్తామండి. ఆదికాండం 1:1 నుండి నిర్గమాకాండం 21 వరకు బాగా మనం ఆ విషయాన్ని గమనించవచ్చు. ఇక్కడ కుటుంబ యజమానులైన పురుషులు పితరులని పిలువబడేవారు. అంటే కుటుంబ పెద్దలు ఉంటారు కదా, భర్తలు, వాళ్ళని యజమానులని, వాళ్ళనే పితరులని పిలిచేవారు. అంటే ఆదాము మనకి పితరుడు, మోషే పితరుడు, అబ్రహాము పితరుడు, యాకోబు, ఇశ్రాయేలీయులు గారు మనకి పితరులు. ఇలా వాళ్ళని పితరులని పిలిచేవారు అనమాట. వారు ఆ కుటుంబ యాజకులుగా కూడా వర్తించేవారు. ఇప్పుడు మనం దేవుని ఆలయంలోనికి వెళ్ళినప్పుడు మనకి బోధకుడు ఎలా అయితే బోధిస్తారో ఇంట్లో ఉన్న భర్తలు కూడా యాజకులుగా ఇంట్లో సేవ చేయాలన్నమాట. తన కుటుంబం పట్ల యాజక సేవ జరిగించాలి. అంటే తన కుటుంబాన్ని దేవునికి దగ్గరగా ఉండేలాగా ఆ యాజకుడు చూసుకోవాలి. ఈ పితరుల యుగం ఇంచుమించు 2500 సంవత్సరముల కాలం ఉండేను. అంటే 2500 సంవత్సరముల కాలం ఉండేను, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. దేవుడి ఈ కాలం మందు ఏమి అంటే
ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఏమీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ అలా ఏమీ మీరు ఈ పద్ధతిని ఖచ్చితంగా ఆచరించాలని కానీ అలా ఏమీ చేయలేదు. నిర్గమాకాండం 20 అధ్యాయంలో అరేబియాలో సీనాయి కొండ దగ్గర నుండి మిగతా పాత నిబంధన అంతయును ఇశ్రాయేలీయులకు లేక యూదులకు ఇవ్వబడిందనమాట. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ ట్రావెల్ చేశారు కదా. 20వ అధ్యాయంలో అరేబియాలో సీనాయి కొండ దగ్గరకు వచ్చారనమాట. అక్కడి నుండి మిగతా పాత నిబంధన గ్రంథం అంతా ఇశ్రాయేలీయుల గురించి యూదుల గురించి మాత్రం ఇవ్వబడింది. ఇంకా నెక్స్ట్ పాత నిబంధనలో మనం ఇంకా ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే చరిత్ర. ఇది చాలా ప్రాముఖ్యమైనదనమాట. మనం పైన చదువుకున్నామే ఆది కాండము, నిర్గమకాండం, లేవీకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీళ్ళందరి గురించి ఈ చరిత్ర అనమాట. ఇక్కడ యెహోషువ గురించి, న్యాయాధిపతుల గురించి, రూతు, సమూయేలు గారు, రాజులు, మొదటి రాజులు, రెండు రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. అంటే వీళ్ళు ఒక్కొక్కరు రాజులు ఎలా వచ్చారు, అధిపతులు ఎలా వచ్చారు, ప్రవక్తలు రాకముందు రాజులు ఎలా ఉండేవాళ్ళు, వారి పరిపాలన ఎలా ఉండేది, ఇదంతా మనం ఈ చరిత్ర అంతా మనం ఈ గ్రంథాల్లో చదువుకుంటామన్నమాట. ఇది కాలానుగుణంగా లిఖించబడి సంకలనం చేయబడింది, అంటే బైబిల్లో చేర్చబడింది. టైం లైన్ బట్టి, టైం ఫ్రేమ్ని బట్టి, టైం పీరియడ్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ రాయబడ్డాయి. అలానే బైబిల్లో మనకి ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇశ్రాయేలీయులు కానాన్లో ప్రవేశించిన నాటి నుండి క్రీస్తు పూర్వం 400 సంవత్సరం వరకు దేవుడు యూదా జనాంగంతో సంప్రదించిన కాలం యొక్క చరిత్ర ఇది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా పాత నిబంధనలో ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది సాహిత్యము లేక పద్య కావ్యము. దీనిలో ఏమొస్తాయి? యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, ఇవి అందులో వస్తాయి. 5 పుస్తకములు సాహిత్యంతో కూడుకుని ఉన్నవి లేదా పద్య కావ్యంతో కూడుకుని ఉన్నవి. అయితే వీటిలో కూడా కొంతవరకు చట్టము, చరిత్ర, ప్రవచనాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. ఎక్కువ శాతం సాహిత్యము, పద్యకావ్యము అంటే సాహిత్యంగా రాయబడిందనమాట. అందమైనవి, మనోహర భావములను వ్యక్తపరిచేవి, ఇంకా జీవితానికి ఉపయోగపడే ఫ్యాక్ట్స్, ట్రూత్స్, నిత్య సత్యాలు వీటిలో మనకి కనబడుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఈ ప్రవక్తలు మనం ఇందాక చరిత్ర అనుకున్నాం కదా, ఈ చరిత్రకు సంబంధించిన వాళ్ళే ఈ ప్రవక్తలు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క రాజు సమయంలో ఒక్కొక్క ప్రవక్త వాడబడ్డం మనం గ్రహిస్తాం. ఈ ప్రవక్తల గురించి విడిగా పుస్తకాలు కూడా మనకి ఉన్నాయి. అయితే పెద్ద ప్రవక్తలు వచ్చేసి అందులో 5 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, విలాప వాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు. దీన్ని పెద్ద ప్రవక్తలని పిలుస్తారనమాట. వీటిలో ప్రవచనాలు, చాలా విషయాలు మనకి కనబడతాయి. అయితే ఇంకా చిన్న ప్రవక్తలు వచ్చేసరికి 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. హోషేయ ప్రవక్త, యోవేలు, ఆమోసు, ఉబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. వీళ్ళంతా చిన్న ప్రవక్తలు. వీళ్ళ బుక్స్ అన్నీ చిన్నగా ఉంటాయన్నమాట. బైబిల్లో మనం చూస్తే వీళ్ళు రాసిన విషయాలు చిన్నవి ఉంటాయి. సో కానీ అన్నంత మాత్రాన వీళ్ళు చేసిన కార్యములు, వీళ్ళు ప్రవచించిన విషయాలు చిన్నవని కాదు, చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ఉపయోగపడేవి. కానీ వీళ్ళ బుక్ చూస్తే చిన్న సైజు ఉంది కాబట్టి వీళ్ళని చిన్న ప్రవక్తలు అని చరిత్రలో సంబోధించడం జరిగింది. అదే ఇప్పటి వాడుకలోని కూడా అదే రీతిగా పిలవడం జరుగుతుంది. అయితే మనకి ఇవన్నీ చదివితే మనకి చరిత్ర తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అయితే కొత్త నిబంధనలోని మొదటి విభాగము సువార్తలు, జీవిత చరిత్ర ఉంటుంది. అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 పుస్తకాలు చదివితే యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర, యేసుక్రీస్తు యొక్క సువార్త మనకి తెలుస్తుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిరూపించుటే ఈ పుస్తకాల యొక్క ముఖ్య ఉద్దేశం, వాటి యొక్క ప్రయోజనం. ఇంకా రెండవ భాగంకి వస్తే దానిలో ఒకే ఒక్క పుస్తకం అపోస్తుల కార్యములు అనేది ఉన్నదన్నమాట. అది కూడా చరిత్రని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అపోస్తులు అందరూ చేసిన అన్ని కార్యములు ఇందులో ఉన్నాయి. అంటే అన్నీ అంటే అందరూ చేసినవి అన్నీ రాసేసారని కాదు, కానీ
చాలా వరకు మనకి ఏమైతే అవసరమో అవన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. కానీ కొందరు అపోస్తులు చేసిన కార్యములు మాత్రం ఇందులో రాయలేదు. అపోస్తుల కార్యం మొదటి 12 అధ్యాయముల్లో మనకు ఎక్కువగా పేతురు గారు కనిపిస్తూ ఉంటారనమాట. 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు పౌలు చుట్టూ ఉన్న చరిత్ర మనకు తెలుస్తుంది. పౌలు సౌలుగా ఎలా ఉండేవారు, సౌలుగా ఉన్న సౌలు కాస్త పౌలుగా ఎలా మార్చబడ్డారు అనేది, ఆయన ధర్మశాస్త్రం నుంచి యేసయ్యను ఎట్లా అంగీకరించాలి విషయాలు అనేది మనకి తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ సౌలు గారు పౌలుగా మారిన తర్వాత ఆయన అనేక ఉత్తరాలు రాశారు, పత్రికలు రాశారు, లెటర్స్ రాశారు. అవన్నీ చాలా సంఘాలకి రాశారనమాట. రోమన్స్కి రాశారు, అంటే రోమీలకి రాశారు, కొరింథీ పట్టణానికి రాశారు, గలతీయులకి రాశారు, ఎఫెసీ పట్టణానికి రాశారు, ఫిలిపియన్స్కి రాశారు, కొలసీ పట్టణానికి రాశారు, తెస్సలోనికాకి రాశారు, తిమోతి తన శిష్యుడైన తిమోతికి రాశారు, తీతుకి రాశారు, ఫిలోమోన్కి రాశారు, హెబ్రీయులకి అంటే యూదులకు కూడా రాశారు. కానీ చాలామంది ఈ విషయంలో డిబేట్ జరుగుతుందన్నమాట. హెబ్రీయులకి రాసిన పత్రిక కొంతమంది పౌలని అంగీకరిస్తున్నారు, కొంతమంది కాదని అని అంటున్నారు. అది ఏదేమైనప్పటికీ హెబ్రీయులకి రాసిన పత్రిక కూడా మనకి బైబిల్లో ఉంది, అది యూదులకి రాయబడింది అనేది మనం గ్రహించాలి. అయితే ఇంకా క్రైస్తవులు సంఘంలో తమ జీవితం ఎట్లా గడపాలో తెలియచేయడానికి ఈ 14 ఉత్తరాలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. పౌలు గారు ప్రతి ఒక్కరికి పర్సనల్గా పర్సన్ టు పర్సన్ రాసినట్టు, అంటే ఇప్పుడు తెలియక మాట్లాడడం ఒకటి, తెలుసుకుని మాట్లాడడం ఒకటి కదా. పర్సనల్గా వాళ్ళ గురించి పౌలు గారికి తెలుసు, వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేశారు, వాళ్ళతో టైం స్పెండ్ చేశారు, వాళ్ళ థాట్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళ బుద్ధి ఎలాంటిది, ఇవన్నీ ఆయనకి తెలుసు అనమాట. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నొచ్చుకున్నా పర్లేదు, దేవుని వాక్యం వాళ్ళకి తెలియాలి అని ఆయన రాయడం జరిగింది ఈ లెటర్స్ అన్నీ. ఇంకా సాధారణ పత్రికలు కూడా ఉన్నాయన్నమాట. అవేంటంటే అవి ఎవరికి వాళ్ళ పేరుతో మనకి బైబిల్లో ఉంటాయి. యాకోబు గారు రాసిన పత్రిక, ఆయనే రాశారు పత్రిక ఆయనది. పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు కూడా 2 లెటర్స్ రాశారు. యోహాన్ గారు కూడా రాశారు, 3 రాశారు. యూదా గారు రాశారు. ఇవి ఎవరు రాశారో వాళ్ళ పేర్లతోనో అవి పిలువబడుతున్నవి. ఇవి కూడా వీటిలో మనకి ఏంటంటే హెచ్చరికలు, వార్నింగ్స్ ఉంటాయన్నమాట. యాకోబు రాసిన పత్రికలో కానీ మాటతో కాకుండా క్రియతో విశ్వాసం చూపించాలి, ఇంకా ఎలా ఉండాలి, నాలుకను ఎంత భద్రపరుచుకోవాలి, సంఘం ఎలా ఉండాలి, పాపాన్ని ఎలా ఒప్పుకోవాలి, ఇవన్నీ మనం పెద్దలంటే ఎలా ఉండాలి, ఒక వ్యక్తి నేను సేవకుణ్ణి అని చెప్పుకుంటున్నాడంటే తన కుటుంబంలో మొదట ఎలాంటి పాత్ర పోషించాలి, ఇలాంటి హెచ్చరికలన్నీ మనం ఈ పుస్తకాల్లో చదువుకుంటూ వస్తాం. ఇవి చాలా వరకు క్రైస్తవులకు అందరికీ ఉపయోగపడతాయి అన్నమాట. చాలా వరకు కాదు, ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇంకా ఆఖరి భాగం వచ్చేసరికి ఒకే ఒకటి ఉంది, అది ప్రకటన గ్రంథం. దాన్ని పద్మాసు ద్వీపంలో అపోస్తులుడైన యోహాను గారు రాశారు. ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మతో తీసుకువెళ్ళబడి అక్కడ ఆయన అనుభవించింది, ఎక్స్పీరియన్స్ చేసింది, చూసింది, ఆ సంగతులన్నిటినీ ఆయన రాశారనమాట. మొదటి 3 అధ్యాయాలు ఆసియాలోని 7 సంఘములను గూర్చి గతములోను ఆనాటి కాలములోనూ జరిగిన సంగతులను తెలియజేస్తాయి. ప్రకటనలోని ఆసియా టర్కీ దేశ ప్రాంతమై ఉన్నది. ప్రకటనలో మనకి ఆసియా అని ఉంది కదా, అది ప్రజెంట్ టర్కీ అని పిలువబడుతున్నారనమాట. అది చిన్న ఆసియా, దాన్ని చిన్న ఆసియా అని కూడా అంటారు. నాడు ఆసియాలో చెప్పబడిన పట్టణములన్నీ నేడు టర్కీ దేశంలో ఉన్నాయన్నమాట. ప్రకటనలో మిగతా 19 అధ్యాయాలు ఆ పుస్తకం క్రీస్తు శకం 96 రాయబడిన నాటి నుండి భవిష్యత్తులో సంఘమునకు జరగబో సంగతులను గురించి రాయబడింది. దానిలో ఉన్నదంతా ఎక్కువ అలంకార రీతిలో చెప్పబడింది. క్రీస్తు శతాబ్దం 96 నాటికి అది భవిష్యత్తు అయ్యి ఉంది. ఇప్పటికీ చాలా వరకు జరగవలసి ఉంది. అయితే ఎంతో కొంత ఇంకా భవిష్యత్తు మిగిలే ఉంది. ఇది మన బైబిల్లో మన కోసం దేవుడు రాసి ఉంచిన లెటర్స్ అన్నమాట. మన ఇంట్లో మన గ్రాండ్ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ హిస్టరీ చెప్తున్నప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అప్పుడు ఇలా ఉండేది నాన్న, అప్పుడు ఇట్లా చేసేవాళ్ళం, అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్స్కి అవన్నీ తెలుస్తున్నాయో లేదో కానీ నా చిన్నప్పుడైతే అట్లా చెప్పేవాళ్ళు అనమాట. అవి చాలా వినడానికి ఆసక్తిగా, ఆ స్టోరీస్ వినడానికి చాలా మంచిగా అనిపించింది
అనిపించేది, అడిగి అడిగి చెప్పించుకునే వాళ్ళం. అలాగా దేవుడు కూడా మనకి ఆయన గురించిన విషయాలు బైబిల్లో రాసి ఉంచారు. అవి చాలా ఆసక్తిగా ఉంటాయి. మనం ఆసక్తి చూపించాలే కానీ, చదవడం ప్రారంభించాలే కానీ అవి మనకి చాలా విషయాన్ని నేర్పిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఊరికే మనకి ఒక పుస్తకంలో అచ్చు వేసి మన చేతిలో పెట్టలేదు దేవుడు. తన హృదయాన్ని, తన మనకి తెలియజేయాలనుకున్న సంగతిని అంతటినీ మనకి పెట్టారు. మనం ఒకసారి కనుక చదవడం ప్రారంభిస్తే ఒక వచనాన్ని ఈరోజు చదివినప్పుడు ఒకలా అర్థమవుతుంది, ఇప్పుడున్న మనం ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి అది మనకు ఒకలాగా మనకు ఓదార్పునిస్తుంది. అదే వచనాన్ని మళ్ళీ మనం ఇంకొక సమయంలో చదివినప్పుడు ఆ సమయానికి తగినట్టు అది మనకు ఓదార్పునిస్తుంది. అది కేవలం దేవునికి, పరిశుద్ధాత్మకే సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరం సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమలేఖని చదువుకోవాలి. దానిలో ఉన్న విషయాన్ని, ఆ సత్యవాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంది మనతోనే పెట్టుకోకుండా మనం చేతనైనంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు అందరికీ ఉపదేశించాలి. థ్యాంక్ యూ అండి. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, ఈ సమయం వరకు మమ్మల్ని రక్షించినందుకు మీకు అనేక వందనములు. మేము ధ్యానించుకున్న ఈ విషయములన్నింటిలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు సహాయం చేయండి యేసయ్య. అపోస్తులైన పౌలు గారు తిమోతికి చెప్పినట్టు దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను ఉండాలంటే సత్యవాక్యంను మేము సరిగా ఉపదేశించాలి, సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా బోధించగలగాలి, సరిగా ధ్యానించగలగాలి. కాబట్టి మేము దాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని, అవకాశాన్ని, ఆసక్తిని మాలో పెట్టండి. పరము నుండి వచ్చే జ్ఞానాన్ని మాలో పెట్టమని కోరుకుంటూ మా అందరి చిన్ని ప్రార్థనని మీ పాదసన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.